వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ కుంచో బ్లాగ్. సో ఆఫ్టర్ లాంగ్ టైం అయితే మళ్ళీ వీడియో తీస్తున్నాను. సో నేను ఇన్ని రోజులు ఎందుకు వీడియో తీయలేదు, అసలు ఏమైపోయాను ఏంటిది అన్నది ఈ వీడియోలో క్లారిటీ చెప్తాను. సో మిస్ అవ్వకుండా ఈ వీడియో అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత గ్యాప్ ఇవ్వడానికి వీడియోస్ తీయకపోవడానికి రీజన్ ఏంటిది అంటే, నేను లాస్ట్ 2 monthsగా ఒక వర్క్ మీద అయితే ఒక బిజినెస్ మీద పని మీద అయితే బాగా బిజీగా వర్క్ చేశాను. సో నా వెనకాల అయితే కనబడుతున్నాయి కదా, మన పౌల్ట్రీ ఫామ్, ప్యూర్ నాటుకోడి ఫామ్ అయితే మనం స్టార్ట్ చేసాం. సో దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి ఏంటిది మొత్తం బేసిక్స్ మొత్తం నేర్చుకున్నాను దాన్ని స్టార్ట్ చేయడానికి. అండ్ ఇలా మొత్తం దానికైతే నాకు టైం ఎక్కువ సరిపోయింది, దానివల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను. బట్ ఇప్పుడు మొత్తం స్టేబుల్ అయిపోయింది అండ్ నాకు ఇప్పుడు టైం కూడా దొరుకుతుంది. రోజుకి ఒక 2-3 hours ఖాళీ అయితే దొరుకుతుంది. సో ఇప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటిది, నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేశాను ఏంటిది, అసలు ఎలా ఉంది నా లైఫ్ అనేది మీకైతే ఇప్పుడు క్లారిటీ చెప్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసింది ఏంటంటే పౌల్ట్రీ ఫామ్. పౌల్ట్రీలో వచ్చేసి మనం నాటుకోడి ఫామ్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 5 varieties ఆఫ్ బ్రీడ్స్ అయితే ఉన్నాయి కోడి పిల్లలు. మన ప్యూర్ నాటుకోడి ఒకటి ఉంది, మళ్ళీ సోనాలి బ్రీడ్ ఒకటి ఉంది, గిరిరాజ్ ఒకటి ఉంది, వనరాజా ఒకటి ఉంది, అండ్ హసిల్ క్రాస్ ఒకటి ఉంది. అండ్ మోర్ ఓవర్ మన దగ్గర ఈ టర్కీ కోళ్ళు అండ్ మన అవి అంటారు కదా, వాటిని ఏదో అంటారు, ఆ కోళ్ళ పేరు అయితే తెలియదు, నేను వీడియోలో ప్లే చేస్తాను, అక్కడ దానిపైన అయితే టైటిల్ వేస్తాను. సో ఇవన్నీ ఇన్ని బ్రీడ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో నేను ఆ బ్రీడ్స్ ఎన్ని రోజులు తెచ్చాను అంటే, ఎన్ని డేస్ చిక్స్ తెచ్చాను, ఎన్ని రోజులు పిల్లలు తెచ్చాను, ఎక్కడి నుంచి తెచ్చాను, ఒక్కొక్క పిల్ల ఎంత పడ్డది, అండ్ నాకు షెడ్ కన్స్ట్రక్షన్ ఎంత అయింది, అది మొత్తం అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియో అయితే కొంచెం లాగ్ ఉంటుంది, అంటే కొంచెం లెంతీ ఉంటుంది, బట్ మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. ఎవరైతే యంగ్ ఉండేవాళ్ళు, మామూలుగా నా ఏజ్ ఉండేవాళ్ళు ఎవరైనా పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే చిన్నగా, ఇదైతే నాకు ఆల్మోస్ట్ ఒక 60,000లో నాకు షెడ్ అండ్ చిక్స్, దానికి ఫస్ట్ మంత్ కావాల్సిన ఫీడ్, మెడిసిన్స్ అవన్నీ 60,000లో అయితే నేను అరేంజ్ చేసుకున్నాను. సో ఇంత తక్కువ బడ్జెట్లో అయితే మ్యాక్సిమం పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే అది ఒక యుద్ధమే అనుకోవాలి. బట్ నేను స్టార్ట్ చేశాను. సో ఎలా ఆ 60,000లో ఎలా చేయగలిగాను, అసలు ఏంటిది, అది మొత్తం అయితే వీడియోలో చెప్తాను. సో తప్పకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్ గురించి అయితే నేను లాస్ట్కి మీకు షెడ్ చూపెట్టుకుంటూ చెప్తాను. సో ఇప్పుడైతే మనము చిక్స్ గురించి మాట్లాడుకుందాం, పిల్లల గురించి, కోడి పిల్లలు. ఫస్ట్ బ్రీడ్ వచ్చేసి మన నాటుకోడి, ఊళ్ళో కోళ్ళు ఉంటాయి కదా, అవైతే మా హోమ్ బ్రీడింగ్ ఒక 4 పెట్టెలు ఉండేవి. ఆ 4 పెట్టెలు, ఒకటేమో 8, ఒకటి 10, అలా 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 ఒక 40 పిల్లలు పెట్టాయి. సో ఆ 40 పిల్లల్ని జాగ్రత్తగా పెంచేసి ఒక 200 grams to 300 grams అయిన తర్వాత మేమైతే పొలాన్ని తీసుకొచ్చి వదిలిపెట్టాము. సో అవి ఆల్మోస్ట్ అన్ని మోర్టాలిటీ రేట్ లేకుండా అన్నీ సర్వే అయ్యాయి. అంటే దానికి తీసుకున్న కేర్ కూడా అలాంటిదే, చాలా ఎక్కువ. నేనైతే చాలా డేస్ అయితే రాత్రిలలో పడుకోలేదు. అండ్ వెయిట్ లాస్ కూడా ఒక 3-4 kgs ఈ 2 monthsలో నేను వెయిట్ లాస్ అయ్యాను. ఆల్రెడీ బక్కకుండా అంటే ఇంకా వెయిట్ లాస్ అయ్యాను. సో అలా వాటిని పడుకోకుండా వాటిని పడుకోనియకుండా వాటికి బ్రూడింగ్ సెటప్ అవన్నీ కరెక్ట్ చేసి మోర్టాలిటీ రేట్ చాలా తగ్గించేసాను. అండ్ నెక్స్ట్ సోనాలి బ్రీడ్. నేను ఈ సోనాలి బ్రీడ్ వచ్చేసి జేకే ఫార్మ్స్, మన రఘునాథ్పల్లి, జనగాం దగ్గర రఘునాథ్పల్లి అని ఉంటుంది, అక్కడి నుంచి అయితే తెచ్చాను. నేను ఆల్మోస్ట్ 1 day చిక్ మాత్రమే తెచ్చాను. 1 day చిక్ వచ్చేసి నేను 200 చిక్స్ అయితే తెచ్చాను. ఫస్ట్ టైం కాబట్టి మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో ఫస్ట్ తీసుకెళ్ళి చూద్దాం. ఆల్మోస్ట్ నాకు అందరు సజెస్ట్ చేసింది ఏంటంటే, 1 month చిక్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి 1 month చిక్ తీసుకుంటే బెటర్, మీకు బ్రూడింగ్ సెటప్ అవన్నీ తెలియదు అన్నారు. బట్ మనము ఇదంతా అవసరం లేదు, మన ఓన్గా మనమే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఒక 1 month సోనాలి చిక్ వచ్చేసి మనకి 90 to 100 rupees వరకు పడుతుంది. అదే నార్మల్గా 1 day చిక్ వచ్చేసి మిక్స్డ్ బ్రీడ్ అయితే మనకు 25 rupees to 28 rupeesలో వచ్చేస్తుంది. సో నాకు 25 rupeesకి అయితే వచ్చాయి. సో 100 rupeesకి ఒకటి కొనే బదులు 25 పెడితే మనకు ఒక పిల్ల వచ్చే దగ్గర 4 పిల్లలు అయితే వస్తాయి. సో నేను అలా ఆలోచించాను. సో 1 day చిక్ తీసుకొచ్చాను నేను. అండ్ 1 day చిక్స్ తీసుకొచ్చి నేను బ్రూడింగ్ సెటప్ ఎలా చేశాను ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో పైన అంటే నేను మాట్లాడే వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే పెడతాను. సో ఆల్మోస్ట్ నేనైతే ఎక్కువ రోజులు అయితే బ్రూడింగ్ చేయలేదు. నేను January 31st ఎగ్జాక్ట్లీ తెచ్చాను. January 31st నైట్ నుంచి వెళ్ళి మళ్ళీ February 13 వరకు అయితే బ్రూడింగ్ చేశాను. 13 రోజు ఆఫ్టర్నూన్ మేము చిక్స్కి 14 or 15 days ఉన్నప్పుడు అయితే పొలాన్ని తీసుకొచ్చేసాం. మేము పొలాన్ని తీసుకొచ్చినప్పుడు అయితే చిక్స్ ఆల్మోస్ట్ 150 grams to 200 grams వరకు అయితే ఉన్నాయి. అయితే
ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడే నాకు ఆల్మోస్ట్ ఒక 200 పిల్లలలో ఒక 9 చిక్స్ చచ్చిపోయాయి. అవి ఫస్ట్ 2 డేస్లోనే ఒక 5 పోయాయి. ఆ తర్వాత లూజ్ మోషన్స్ వల్ల ఒక 4 చనిపోయాయి. సో ఆ 9 మాత్రమే నాకు మోర్టాలిటీ వచ్చింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ పొలంలోకి వచ్చిన తర్వాత మేము సెక్యూరిటీ కోసం వలలు అయితే పెడతాం కదా, దాంట్లో చిక్కి మేము చూసుకోలేదు, అలా ఒకటి చచ్చిపోయింది. సో 10 మాత్రమే చచ్చిపోయాయి. ఆ 10 తప్ప మిగతా ఇప్పటివరకైతే నాకు ఎటువంటి చిక్స్లో ఎటువంటి డల్నెస్ కానీ వీక్నెస్ కానీ అలా ఏం కనబడలేదు. అండ్ నా దగ్గర ఉన్న ప్రజెంట్ చిక్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ యాక్టివ్ ఉన్నాయి. ఈ గిరిరాజా వనరాజా కానీ, నా దగ్గర ఈ నాటుకోడి కానీ, సోనాలి చిక్స్ కానీ ఏవైనా సరే ఫుల్ యాక్టివ్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు ఆల్మోస్ట్గా చిక్స్కి అయితే 200 కాబట్టి 5000లో నాకు 200 చిక్స్ అయితే వచ్చేసాయి. అండ్ దాని తర్వాత నాటుకోడి అయితే మా ఇండియా కరియే, అవి ఒక 40, పెద్దవి ఒక 10, ఆల్మోస్ట్ 50 అయితే ప్యూర్ నాటుకోడి ఉన్నాయి. సో అవన్నీ మన ఇండియా కరియే కాబట్టి వాటికైతే ఎటువంటి నాకు కాస్ట్ అయితే అవ్వలేదు. అండ్ ఆ తర్వాత మనం వచ్చేసి వరంగల్ నుంచి వెళ్ళి ఇది అగ్రికల్చర్ సంథింగ్ ఇది ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళి, ఆ ఇన్స్టిట్యూట్ అయితే నేను పైన టైటిల్లో పెడతాను చూడండి. సో ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 30 వనరాజా అండ్ 30 ఏమో గిరిరాజా అండ్ 30 ఏమో హసిల్ క్రాస్, ఈ 3 బ్రీడ్స్ అయితే తెచ్చాం. సో నాకు నిజం చెప్పాలంటే అవి 1 మంత్ చిక్స్ అయితే తెచ్చాము. ఆ 1 మంత్ నేను తెచ్చినప్పుడు అయితే ఆల్మోస్ట్ 300 గ్రామ్స్ వరకు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక్కొక్క చిక్ వచ్చేసి 500 గ్రామ్స్ అయితే ఉన్నాయి. నేను వీడియోలో మీకు క్లారిటీగా చిక్స్ని చేతిలో పట్టుకొని చూపెడతాను, మీరేం కంగారు పడకండి. సో నేను తెచ్చినప్పుడే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను వీటిని తీసుకొచ్చినప్పుడు 2 బాక్సెసే కాబట్టి, అంటే సోనాలి బ్రీడ్ 200 చిక్స్ 2 బాక్స్లో సరిపోయాయి. సో నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేశాను, ట్రైన్లో వెళ్ళి ట్రైన్లోనే వచ్చేసాను. బట్ సో ఇవి గిరిరాజా ఇవి ఉన్నాయి కదా, అవి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు పెద్ద చిక్స్ కదా, బాక్సులు పెద్దగా ఉంటాయని చెప్పేసి ఆల్మోస్ట్ 6 బాక్సెస్ ఉన్నాయని చెప్పి కార్ తీసుకెళ్ళాను. సో అవి బాక్సులు పైన క్లోజ్ చేయడానికి ఏం లేవని చెప్పేసి అన్ని వాటికి అయితే ఒక్కొక్క లెగ్ అయితే టై చేసాం. సో దానివల్లనో లేదంటే ఇక్కడ అవి 1 మంత్ అక్కడ సర్వే అయిన తర్వాత ఇక్కడ వెదర్ సడన్గా చేంజ్ వల్లనో తెలియదు, కానీ ఆల్మోస్ట్ 90 చిక్స్లలో 50 చిక్స్ వరకు అయితే చచ్చిపోయాయి. నాకు సగం కంటే ఎక్కువ మోర్టాలిటీ రేట్ అయితే వచ్చింది. ఆ ఒక చిక్ వచ్చేసి నాకు ఒక బ్రీడ్ ఏమో 71 పడ్డది, ఒక బ్రీడ్ ఏమో 73 పడ్డది, ఇంకో బ్రీడ్ ఏమో 72 పడ్డది. సో నాకు దాంట్లో ఒక 50 చిక్స్ అయితే చచ్చిపోయాయి. నాకు దాంట్లో ఎక్కువ మోర్టాలిటీ రేట్ వచ్చింది. అది ఎందుకో నేను అంటే అది నాకు అర్థమయ్యేసరికి మిగతా చిక్స్ అయితే మంచి 40 చిక్స్ అయితే ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆల్ మంచి కండిషన్లో ఉన్నాయి, ఫుల్ హెల్తీగా ఉన్నాయి. సో నేను అక్కడ వాళ్ళని అడిగితే మేబీ కాలు కట్టడం వల్ల చనిపోయి ఉంటాయని చెప్పారు. అదొక రీజన్ తప్ప వాటి మోషన్స్ కానీ వేరే ఎక్కడ ఏ డిఫరెన్స్ అయితే కనబడలేదు. సో నేను నెక్స్ట్ ఒకవేళ ఆ బ్రీడ్స్ తీసుకొస్తే మాత్రం మ్యాక్సిమం 1 డే చిక్ మాత్రమే తీసుకొస్తాను. ఎందుకంటే ఒక రీజన్ వచ్చేసి కాలు కట్టడం వల్ల చనిపోయి ఉంటాయి, అండ్ ఇంకో రీజన్ వచ్చేసి అవి ఆల్రెడీ అక్కడ 1 మంత్ మొత్తం ఇండోర్లో అంటే ఫామ్ మొత్తం లోపట్నే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎనీ టైం బ్రూడింగ్లో పెడతారు. అలా ఇండోర్లో ఉండి మనం ఇక్కడ ఒకేసారి బయట వదిలేసరికి ఇక్కడ వెదర్కి తట్టుకోలేకపోయాయో ఏంటో ఎలా చనిపోయా తెలియదు. సో ఎలా అయినప్పటికీ కూడా మనం 1 డే చిక్ తీసుకొస్తే దాన్ని A to Z మొత్తం మనకు ఐడియా ఉంటుంది. సో నేనైతే నెక్స్ట్ టైం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనైతే 1 డే చిక్ మాత్రమే తెస్తాను ఏ బ్రీడ్ తెచ్చినప్పటికి కూడా, ఎందుకంటే నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. సో ఇప్పుడు నాకు వీటికి వచ్చేసి ఆల్మోస్ట్ 9000 వరకు అయ్యాయి. ఈ సోనాలి కాదు, మన వనరాజా, గిరిరాజా, హాసిల్ క్రాస్ వీటికైతే 9000 వరకు అయ్యాయి. అండ్ ఆ తర్వాత ఇక మిగతా ఇవి టర్కీ ఇవి ఉన్నాయి కదా, అవైతే నేను మీట్ పర్పస్ అయితే తీసుకురాలేదు. అది జస్ట్ సెక్యూరిటీ పర్పస్, పాములు కానీ తేలు కానీ అలా ఏమైనా ఉంటాయి కదా వాటి కోసం అయితే తీసుకొచ్చాను. సో అవి ఒక పేరో 2 పేర్స్ ఉన్నాయంటే. సో నెక్స్ట్ వచ్చేసి మనము షెడ్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ ఇదైతే మా ఓన్ ప్లేస్. మాకు ఇక్కడ మా పొలం ఉంది. సో పొలంలో మేము ఆల్మోస్ట్ ఒక 2 acres వరకు అయితే వీటికి ఫ్రీ రేంజ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవైతే నేను వీడియోలు చూపెడతాను. అది మొత్తం ఫుల్ ఒక 1 acreలో ఇలా చుట్టూ వాళ్ళతో ఫెన్సింగ్ వేసాం మేము. ఆల్మోస్ట్ మొత్తం అయితే మేస్తుంటాయి. మన ఆవులు బర్రెలు అవి అయితే ఉంటాయి కదా, అవి బాత్రూమ్ పోయినాయి అంటే పేడ మొత్తం ఏం తీయట్లేదు మేము. సో దాంట్లోనే పురుగులు తయారవుతాయి, అదొక పెంట కుప్పల్లా తయారయ్యి దాంట్లో పురుగులు తయారవుతాయి, అవి తింటున్నాయి. వాటికి ప్రోటీన్స్ అండ్
మనం ఎంత ఫుడ్ పెట్టినప్పుడు కూడా బయట ఇలా ఫ్రీ రేంజ్లో తిరిగి తింటే దానికి ప్రోటీన్స్ అయితే ఎక్కువ అందుతాయి. సో నేను అలానే ప్లాన్ చేశాను. ఆల్మోస్ట్ మా చీక్స్ అన్నీ అలానే తింటున్నాయి. అండ్ నేను రెగ్యులర్గా మన నార్మల్ ఫీడ్ కూడా ఎక్కువ కాదు, ఒక 3-4 kgs to 5 kgs వరకు అయితే పెడుతున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంటి దగ్గరికి రావాలి కాబట్టి బ్యాక్ సైడ్ అయితే మన ఇంటి ఫీడ్ అయితే పెట్టాను, తింటున్నాయి. ఇవి చూసారు కదా టర్కీ, ఇదైతే గిరిరాజా మనకు ఆల్మోస్ట్ 2 kgs అయితే ఉందా. దాని ఏజ్ వచ్చేసి 58 days అనుకుంటాను. 58 ఆల్మోస్ట్ 2 months అయితే ఉంటుంది. 2 monthsకే అది వచ్చేసి 2 kgs అయింది. సో ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెయిన్ పాయింట్ చెప్పలేదు. మన దగ్గర ఉన్న ఒక నాటుకోడి తప్ప మీద అన్ని బ్రీడ్స్ వచ్చేసి 100 days కటింగ్ మీట్ అన్నమాట. అంటే ఇవి 3 months 10 daysలో మనకు కటింగ్స్ వచ్చేస్తాయి. అవి ఎలా అంటే సోనాలి అయితే 1.5 kg to 1 kg 800 grams వరకు అయితే వస్తాయి. ఆల్మోస్ట్ దగ్గర 2 kgs వరకు వస్తాయి. 2 kgs కంటే ఎక్కువ కావు అవి, ఎందుకంటే 80% నాటుకోడికి సంబంధించిన బ్రీడ్ అవి. అండ్ మనం ఇక్కడ ఫ్రీ రేంజ్లో పెంచుతున్నాం కాబట్టి మన దగ్గర అవి 100% నాటుకోళ్ళు అయిపోతాయి. అండ్ మన ప్యూర్ నాటుకోడి అయితే 1 kg కావడానికి ఆల్మోస్ట్ మనకు 5 to 6 months అయితే పడుతుంది. అది అయితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ దానికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మీట్ అయితే ఆల్మోస్ట్ 80% అయితే సేమ్ ఉంటుంది. ఇదేలా సోనాలి మీట్ ఎలా ఉంటుందో నాటుకోడి మీట్ కూడా అలానే ఉంటుంది. బట్ దీనికి వచ్చేసి ఎగ్ ప్రొటెక్షన్ అవి అయితే ఎక్కువ ఉంటాయి సోనాలికి, అండ్ మన నాటుకోడికి తక్కువ ఉంటాయి. అండ్ కమింగ్ టు కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఆల్మోస్ట్ రెండిట్లో సేమే ఉంటాయి. బట్ సోనాలిలో కొంచెం ఇమ్యూనిటీ ఒక 10% ఏమో తక్కువ ఉంటుంది, మన నాటుకోళ్ళలో ఒక 10% ఎక్కువ ఉంటుంది అంతే. అది ఒకటే డిఫరెన్స్, మీకు అది ఏం డిఫరెన్స్ లేవు. సో నెక్స్ట్ ఏ పాయింట్, ఓకే కమింగ్ టు ప్లేస్ కదా. ప్లేస్ అయితే మా ఓన్ ల్యాండ్. సో మా ఓన్ ల్యాండ్ కాబట్టి ఎటువంటి రెంట్ ఏం లేదు కాబట్టి మాకు మొక్కజొన్న ఉంది అండ్ వెజిటేబుల్స్ అవన్నీ వేశారు. సో ఈ ఇయర్ మేము పొలం వేయడం ఆపిద్దాం అని చెప్పేసి మా డాడీకి చెప్తే సరే చూద్దాం దీంట్లో ప్రాఫిట్ వస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి ఫుల్ రేంజ్లో అంటే చాలా పెద్ద షెడ్ ఇద్దాం అన్నట్టుగా 1.5 acre అయితే మేము పొలం వేసుకోలేదు, ఆల్మోస్ట్ వీటికే ఫీడింగ్ కోసం మనం వదిలేసాము. సో అలా 2 acres వరకు మా ల్యాండ్ మాత్రమే. సో నాకు ల్యాండ్కి ఎటువంటి రెంట్ లేదు కాబట్టి నాకు ఆ ఖర్చు అయితే లేదు. అండ్ కమింగ్ టు ప్లేస్, నేను ఆల్మోస్ట్ అలా చెట్టు కనబడుతుంది కదా, అది మొత్తం అయితే చెట్లు కూడా పెట్టాము. వాటికి సమ్మర్లో నీడ ఉండడానికి. అవి అయితే ఇప్పుడు చిన్నగానే ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో అయితే వాటికి యూజ్ అవుతాయి. సో ఇది కనబడుతుంది కదా వాళ్ళ ఫెన్సింగ్, అలా చుట్టుపక్కల మొత్తం 2 acresకి అయితే వేసింది. అండ్ ఇక్కడ పవర్ సప్లై చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే సోలార్ అయితే వాడుతున్నాము, ఎటువంటి పవర్ సప్లై అయితే లేదు. బట్ మనకు ఒక 3 monthsలో తెలిసిపోద్ది. ఈ బ్యాచ్ వెళ్ళంగానే మనకు ఒకవేళ ఓకే అడ్జస్ట్ అయితే ఇక్కడ స్టేబుల్గా ఉంటుందంటే మేము సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అయితే ప్లాన్ చేస్తున్నాం. బట్ ప్రజెంట్ అయితే అంత పవర్ అంటే సమ్మర్ సీజనే కాబట్టి నైట్ పడుకోవడానికి మన దగ్గర మస్కిటో నెట్స్ ఉన్నాయి, దోమతెరలు అవి ఉన్నాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మా వాళ్ళకు. అండ్ మా దగ్గర అయితే ఎటువంటి మేము పని వాళ్ళని అలా ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే మన ఓన్గా వచ్చి చూసుకొని మన చేతులతో పెంచుకున్నది వేరు, వర్కర్స్ని పెట్టుకొని వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వేరు. నేను ఆల్మోస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే పక్కా వచ్చేసి ప్రతి ఒక్క చీక్స్ని ఎలా ఉన్నాయి, హెల్తీగా ఉన్నాయా, యాక్టివ్గా ఉన్నాయని చూస్తాను. సో మా మమ్మీ అండ్ డాడీ అండ్ మన టైగర్ అయితే ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది అండ్ కెమెరాస్ అయితే ఉంటాయి. సో సెక్యూరిటీ ప్రాబ్లం అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ లైట్స్, సోలార్ లైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అసలు భయపడాల్సిన అవసరం లేదు సెక్యూరిటీ కోసం అయితే. అండ్ వాటర్ సప్లై అయితే మనకి ఇక్కడ ప్రతి ఒక్క పొలాలలో మోటార్లు ఉంటాయి కాబట్టి అండ్ డ్రమ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటర్ సప్లై కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ తర్వాత షెడ్ నేను వచ్చేసి 20x20 షెడ్ మాత్రమే 20x30 షెడ్ మాత్రమే వేసుకున్నాము. చాలా ఇది కంపేర్ టు అదర్ పౌల్ట్రీ ఫార్మ్స్ ఇదైతే చాలా చిన్న షెడ్, అరౌండ్ 400 to 500 చిక్స్ని మాత్రమే పెంచే గల కెపాసిటీ ఉండే షెడ్. కానీ నాది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మేము షెడ్ మీద అయితే జస్ట్ ఒక 25,000 to 30,000 మాత్రమే ఖర్చు పెట్టాము. దానివల్ల చిన్న షెడ్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. మీకు షెడ్ కూడా చూపెడతాను. సో షెడ్ మీద మాకు ఎక్కువ ఖర్చు అయితే అవ్వలేదు. సో ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి, నాకు షెడ్కి వచ్చేసి 30,000 అయ్యాయి, అండ్ సోనాలికి వచ్చేసి 5,000, ఈ వేరే చిక్స్కి వచ్చేసి 9,000,
ప్లస్ వీటికి వ్యాక్సిన్స్ అవన్నీ 3 months కావాల్సిన వ్యాక్సిన్స్ అవన్నీ వచ్చేసి 2800. అండ్ నేను ఈవెన్ ఇక్కడ నేను ట్రావెల్ చేసిన 10 రూపీస్ ఛార్జెస్తో కలుపుకొని మరి చెప్తున్నాను. నేను ఆల్రెడీ ఇవన్నీ ఎలా అంటే మనం మిడిల్ క్లాస్ కాబట్టి ప్రతిదీ ఎవ్రీడే నోట్ చేసుకుంటుంటాం. అండ్ నేను దీనికోసం అంటే ఓన్లీ ఈ వర్క్ కోసము నేను కార్లో కానీ ట్రైన్లో కానీ ఇక్కడ నేను ట్రావెల్ చేసిన అయితే నాకు 4800 వరకు అయింది. 4800 కాదు, 4080 రూపీస్. సో 4080 రూపీస్ అయింది. సో అది కూడా దాంట్లో యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు వీటికి ఫీడ్ అయితే జస్ట్ ఒక 100 kgs మాత్రమే తెచ్చాను. సో ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి 2180 రూపీస్. 2180 రూపీస్. 2200 అన్నారు, జస్ట్ 20 రూపీస్ మాత్రమే తగ్గించారు. సో 2 bags 2180 into 2. అండ్ మన వేరే మిల్లులో వచ్చేసి వేరే మన వడ్లకు సంబంధించిన నూకలు అయితే ఉంటాయి, అది వేరే నూకలు. దానికేమో కింటా వచ్చేసి మనకి 2000 అయితే తీసుకున్నారు. అదొక బ్యాగ్, 100 kgs అదొక బ్యాగ్. అండ్ ఆ తర్వాత ఈ సోలార్ లైట్స్ ఇవన్నీ, ఒక సోలార్ లైట్ వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. మీకు కావాలనుకుంటే చెప్తే నేను మీకైతే లింక్ షేర్ చేస్తాను. నాకైతే 550 సంథింగ్ 540 550 ఎంతో పడ్డది. అవైతే 4 లైట్స్ మనకు ఆల్మోస్ట్గా చాలా ప్లేస్ని అయితే కవర్ చేస్తుంది, 1 acre ప్లేస్ వరకు కవర్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత మస్కిటో నెట్స్, ఒక మస్కిటో నెట్ వచ్చేసి 20 into 20 feet. అదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. అది ఎగ్జాక్ట్లీ 1000 రూపీస్, 1012 రూపీస్. అండ్ మిగతా చిన్న నెట్స్ అవైతే అరౌండ్ 100 రూపీస్. సో 200 మాత్రమే. అండ్ ఆ తర్వాత ఇది పైప్ వచ్చేసి ఒక బెండ 800 రూపీస్ అనుకుంటాను. అండ్ ఆ తర్వాత ఇంకేమున్నాయి ఇక్కడ ఫీడర్స్ అండ్ టింకర్స్. ఎలా అంటే నేను ఫస్ట్ హ్యాండ్లో తీసుకోలేదు, మా ఇక్కడ ఒకళ్ళు ఫామ్ పెట్టేసి సంథింగ్ వాళ్ళకి ఏదో ఇష్యూ ఉండి వాళ్ళు తీసేశారు. సో వాళ్ళ దగ్గర వేస్ట్ అవ్వడం ఎందుకని చెప్పేసి నేను వాళ్ళకైతే ఒక 500 ఇచ్చేసి ఉన్న అన్ని ఫీడర్స్ అయితే పట్టుకొచ్చాను. అండ్ అది ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ గుడ్. నాకైతే మంచిగా అవసరం వస్తున్నాయి అవి. ఆ తర్వాత అంతే, నేను ఆల్మోస్ట్ ఇక ఆ చుట్టూ వల ఉంది కదా, వల అయితే 4 kgs, ఒక కేజీ వచ్చేసి నాకు 300 రూపీస్ ఏమో పడ్డది. సో అదైతే 1200 రూపీస్. అండ్ గ్రీన్ మ్యాట్ అయితే 7 kgs సంథింగ్. ఒక కేజీ వచ్చేసి 160 into 7 చేయండి, 7 kgs 160 రూపీస్. అండ్ ఆ తర్వాత ఏమున్నాయి ఇంకా వాటర్ బకెట్స్ అండ్ ఒక డ్రమ్ వచ్చేసి 600. అండ్ వాటర్ బకెట్స్ యాజ్ యూజువల్ 150 రూపీస్కి 2. సో 600 ఒక డ్రమ్ము, వాటర్ బకెట్స్ అయితే 2, 150 into 2. ఇంకేమున్నాయి, నేనైతే ప్రతి ఒక్క చిన్న వస్తువు చెప్తున్నాను, ఎందుకంటే ఎవరైనా సరే నేను ఎంత 0 to మొత్తం ఎంత బడ్జెట్ అయిందో అదైతే మీరు కూడా క్యాల్కులేట్ చేసుకుంటారని చెప్పేసి ఎవ్రీ చిన్న బడ్జెట్ కూడా మీకు చెప్తున్నాను. సో ఇదన్నమాట. అండ్ పనిముట్లు కొన్ని పార అవైతే తెచ్చాను. అవి సరే ఎగ్జాక్ట్లీ గుర్తుకులేదు, బట్ 1000 రూపీస్ వేసుకోండి. సో ఇది నేను పెట్టుకున్న ఖర్చులో ఆల్మోస్ట్ నాకు 60 to 65,000, ఇక మ్యాక్సిమం అంటే 70,000లో నా దగ్గర చిక్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే రెడీ అయిపోయాయి. అండ్ ప్రజెంట్ ఇప్పటికి కూడా నేను తర్వాత అవన్నీ తెచ్చినాయి, మళ్ళీ ఇప్పటికి కూడా వీటి మీద ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. బయట ప్లేస్ చూసుకున్నట్లయితే ఇలా మొత్తం అది మేయడానికి అయితే ఫ్రీ రేంజ్లో. అండ్ షెడ్ విషయానికి వచ్చినట్లయితే ఇలా వచ్చేసి 20 feet అండ్ లెంత్ వచ్చేసి 30 feet. ఈ ముందైతే మామూలుగా మేము కూర్చోడానికి అలా ఇవైతే అవి డే టైంలో రెస్ట్ తీసుకోవడానికి. అండ్ ఇటు సైడ్ కూడా కొంచెం ఫ్రీగా పడుకోవడానికి, అంటే పైన బెడ్ లాగా పెట్టేసి పైన ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు పడుకోవడానికి అయితే చేసాము. అండ్ అలా మొత్తం వలేసాము. అటు సైడ్ ఇది మొత్తం ఉంది కదా, ఈ ఫీల్డ్ మొత్తం ఇవి మేపడానికే. ఇవైతే ఇప్పుడు ఈవినింగ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పటికి కూడా అక్కడ మేస్తూనే ఉంది. సో దగ్గరికి అయితే వచ్చేసాయి ఆల్మోస్ట్. బట్ డే టైంలో అయితే ఇప్పుడు చిన్నగా ఉన్నప్పటికి కూడా అక్కడ మొత్తం ఆ పేడ ఉంది కదా, అది మొత్తం అయితే ఇవి తింటూనే ఉంటాయి. ఇగో ఇక్కడ కూడా తింటున్నాయి. అండ్ చూసారు కదా, ఇవైతే సోనాలి బ్రీడే, బట్ ప్యూర్ నాటుకోడ్ లాగా ఇవి ఫ్రీ రేంజ్లో పెరుగుతున్నాయి కాబట్టి మనం ప్యూర్ నాటుకోడ్ అనే చెప్పుకోవాలి. సో ఇప్పుడు షెడ్ లోపలికి అయితే వెళ్దాం, లోపల ఏ విధంగా సెటప్ చేసుకున్నాను ఏంటిది అన్నది. చాలా సింపుల్గా నేనైతే సెటప్ చేశాను. సో వాటర్ అయితే అక్కడ ఉన్నాయి అండ్ చెట్లు కూడా అటు సైడే పెట్టాము. చూసారు కదా అక్కడ టర్కీ కోళ్ళు అవి అయితే మేస్తున్నాయి. సో టర్కీ కోళ్ళు మొన్న చిన్న పాములు వస్తే వాటిని కొట్టి పంపించాయి. సో మొన్న అయితే ఫీడ్ ఇక్కడ బయట ఉండే, బట్ బికాస్ వర్షం పడ్డని చెప్పేసి లోపలికి అయితే పెట్టాము. ఇక్కడ కొన్ని పిల్లలు అయితే రెస్ట్ తీసుకుంటున్నాయి. సో ఈ మంచం వచ్చేసి
అవి కింద గుంపులు గుంపులు ఉండకుండా నైట్ అయితే దీని మీద కూర్చుంటాయి భలేగా. మేమైతే ఇది ఓన్ ఐడియాతో కొంచెం ఆలోచించి పైన కూర్చోడానికి ఏమైనా ఆలోచిద్దామని చెప్పేసి ఆలోచించి చేసాము. అండ్ అంతే, ఇదైతే ఈ ప్లేస్ అయితే వీటికి చాలా ఎక్కువ. ప్రజెంట్ అయితే మేము దీంట్లో మాత్రమే పెడుతున్నాం. ఈ ప్లేస్ మొత్తం ఖాళీగానే ఉంటుంది. ఇది ఈ చిన్నపాటి షెడ్ అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ మనకు 400 to 500 చిక్స్ అయితే ఈజీగా పెంచుకోవచ్చు దీంట్లో పెద్దగా అయినప్పటికి కూడా. ఎందుకంటే అవి కింద అయితే కూర్చోవు, ఇలా కట్టెలు అయితే పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఆ ఫ్యాన్ అవి మొత్తం ఒక బాక్స్లో ఉంటే అవి ఇక్కడికి వచ్చేసాయి. నేను ఈ బ్రూడింగ్ సెటప్ మొత్తం అంతే. ఇక బయటికి వెళ్ళి చూద్దాం. ఇంకా మీకు చూపెట్టాల్సింది, మనం అయితే ఇక బాతులు కూడా తెచ్చినాం. ఈ బాతులు ఎలా అంటే అక్కడ ఒక కుంట లాంటిది ఉంటుంది ఇక్కడ. అవి ఇలా దారి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ మేసి ఇక్కడికి వచ్చేస్తాయి. 5 బాతులు అయితే ఉన్నాయి ప్యూర్ వైట్, అండ్ ఒకటైతే బ్లాక్ది. ఇవి హంస బాతులు కాదు, నార్మల్ బాతులే. అండ్ నైట్ టైంలో మా ఆవులు కూడా ఈ షెడ్లోనే ఉంటాయి. సో అంతే షెడ్. అండ్ మన దగ్గర చెట్లు వచ్చేసి మామిడికాయ చెట్టు పెట్టాం, వాటర్ యాపిల్ చెట్టు పెట్టాం, పంచకాయ చెట్టు పెట్టాం, సపోటా చెట్టు, నిమ్మకాయ చెట్టు అండ్ గ్రేప్స్ చెట్టు, ఒక 6 రకాల చెట్లు పెట్టాము. నేనైతే ఆల్మోస్ట్ మన పౌల్ట్రీ ఫామ్ గురించి ఈ వీడియోలో ప్రతి ఒక్క పిన్ టు పిన్ అన్ని పాయింట్స్ అయితే కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్లో చెప్పండి. నేనైతే తప్పకుండా దాని గురించి మీకైతే డీటెయిల్స్ అయితే చెప్తాను. ఆల్మోస్ట్ 0 to ఎంత బడ్జెట్ అయింది ఏంటి అని అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మీరైతే వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీస్లో కానీ ఎవరైనా పౌల్ట్రీ ఫామ్ తక్కువ బడ్జెట్లో పెట్టాలనుకుంటే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎటువంటి గైడ్ కావాలన్నప్పటికీ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒకవేళ నా చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా పెట్టాలనుకుంటా అంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలన్నప్పటికీ కూడా నేను దగ్గరుండి చేస్తాను. సో ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్.